డిగ్రీ అందరూ ఇస్తారు. కెరీర్ కి క్లారిటీ ఇచ్చేది మాత్రం కాన్ఫిడో. బెస్ట్ యూనివర్సిటీ సీట్ తో పాటు సెటిల్ అయ్యే స్కిల్ కూడా గ్యారంటీ. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. మనం గత కొన్ని రోజులుగా వార్తలు చూస్తూ ఉన్నాం. నందూస్ వరల్డ్ యూట్యూబర్, ఇన్ఫ్లుయెన్సర్ రమానందన, ఆమె భర్త మధుకర్, వీళ్ళిద్దరూ లండన్లో ఉంటారు. యూట్యూబ్లో వీడియోలు చేస్తూ ఉంటారు. సోషల్ మీడియాలో ఫేమ్ ఉంది. ఫ్యామిలీ వీడియోస్ అన్నీ కూడా చేస్తూ ఉంటారు. శంకర్ వరప్రసాద్ సినిమాలో కూడా యాక్ట్ చేశారు. వాళ్ళు ఒక స్కామ్ చేశారు. చాలామందిని వీసాలు ఇప్పిస్తామని చెప్పి, లండన్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి నకిలీ వీసాలు అట్లా గ్యాంబ్లింగ్ చేశారు. కోట్ల రూపాయలు దోచేశారని చెప్పి బాధితులు ఇప్పుడిప్పుడే వస్తూ ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో 7 నెలల క్రితమే ఒక కేసు నమోదైంది. హైదరాబాద్లో కూడా కేసులు నమోదవుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ స్కామ్ గురించి, అంటే ఈ కేసు గురించి పూర్తిగా స్టడీ చేసినటువంటి ఎనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు ప్రస్తుతం నా ఎదురుగా ఉన్నారు. సార్తో మాట్లాడదాం. పూర్తిగా ఈ కేసుకు సంబంధించి, ఈ స్కామ్కి సంబంధించి సమాచారం తీసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. కొత్త రవీంద్రబాబు గారు, వారం రోజుల నుంచి సోషల్ మీడియాలో ఇదే పెద్ద ఎత్తున నడుస్తుంది. చాలా యూట్యూబ్ ఛానళ్ళకి బాధితులుగా చెప్పుకునే వాళ్ళు వస్తూ ఉన్నారు. ఎన్ని లక్షలు కోల్పోయామని చెప్తూ ఉన్నారు. ఏంటి సార్, ఆమెమో లండన్లో ఉంది, చాలామంది ఇక్కడ ఇండియాలో ఉండి మాట్లాడుతూ ఉన్నారు. నిజంగా స్కామ్ జరిగిందా? మీకు అర్థమైంది ఏంటి? ఈ కేసు లోతుల్లోకి వెళ్ళి మీరు చూశారు కదా, మీకేమనిపించింది? ఈ నందూస్ వరల్డ్కి సంబంధించిన ఫ్యామిలీ మొత్తం యూకేలో 20 ఇయర్స్ బ్యాక్ సెటిల్ అయ్యారు. యూకేలో లగ్జరియస్ లైఫ్ అనుభవిస్తున్నట్టుగా కుటుంబ సమేతంగా వీడియోలు తీసి భారీ యూట్యూబర్గా, ఒక పెద్ద ఇన్ఫ్లుయెన్సర్గా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మాట వాస్తవం. అందరికీ సుపరిచితులు వాళ్ళు. ఆ నేపథ్యం బ్యాక్గ్రౌండ్లో మీరు అన్నట్టుగా మన వరశంకర్ ప్రసాద్ సినిమాలో మెగాస్టార్ చిరంజీవితో కలిసి అది గొప్ప అవకాశం, స్క్రీన్ షేర్ చేసుకున్నారు. సో అంత స్థాయికి వచ్చిన తర్వాత వీళ్ళంటే ఒక ఇంప్రెషన్ వాళ్ళ ఫాలోవర్స్కి ఏర్పడుతుంది, ఒక గుడ్ ఇంప్రెషన్. అంటే సెలబ్రిటీ స్థాయి భావం ఏర్పడుతుంది. ఈ భావం ఏర్పడిన తర్వాత, లేదా ఈ స్థాయికి వచ్చిన తర్వాత స్కామ్ చేయటం, ఆ స్కామ్లో ఇరుక్కోవటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం. అంటే జనరల్గా ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి, జనం నమ్ముతారు కాబట్టి, మరి ఈ స్కామ్ చేశారా? వాళ్ళ వెర్షన్లో ఆలోచిస్తే మేము చేయలేదు, ఇది కొంతమంది మా మీద సృష్టించారు అని అంటున్నారు. ఈ డీటెయిల్స్లోకి మనం వెళ్దాం. అసలు స్కామ్ ఏంటి అనేది ఫస్ట్ ఆలోచిద్దాం. యూకేకి వెళ్ళాలి అన్న ఆశ ఈ మధ్య కాలంలో ఎక్కువైంది. ఎందుకంటే అక్కడ అమెరికాలో ట్రంప్ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. ఇక స్టూడెంట్స్ కానీ, జాబ్ చేయాలనుకున్న వాళ్ళు కానీ ఇక్కడ 2 వర్గాలుగా తీసుకుంటే నెక్స్ట్ ఆప్షన్గా యూకే ఉంది అని అనుకుందాం. అయితే యూకేకి వెళ్ళటం కోసం 2 రకాల వీసా ప్రాసెసింగ్ ఉంటుంది. ఒకటి CAS, సర్టిఫికెట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టూడెంట్స్. దిస్ సర్టిఫికెట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఫర్ స్టూడెంట్స్ అనేది ఓన్లీ ఫర్ ద స్టూడెంట్స్ హూ వాంట్ టు have their admission in the universities, colleges for the education purpose. పై చదువుల కోసం స్టూడెంట్స్ వెళ్ళాలనుకుంటే ఇది వాళ్ళ సర్టిఫికేట్ CAS. ఇందులో ఫ్రాడ్ జరగడానికి స్కోప్ లేదు. ఎందుకంటే నీకు యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తే వాళ్ళు ఇస్తారు. సో మధ్యవర్తులు, ఏజెంట్లు అవసరం లేదు, వాళ్ళు డైరెక్ట్గా ఇస్తారు. పైసలు ఇచ్చి కొనుక్కోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్, ఎంప్లాయీస్ కోసం ఇంకొక సబ్జెక్ట్ ఉంది ఇక్కడ. దాన్ని COS అంటారు, కన్ఫర్మేషన్ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్. ఈ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అంటే ఏంటంటే, ఉద్యోగాల కోసం యూకేలో వెళ్ళాలి అని అనుకున్న వాళ్ళకి యూకే కంపెనీలో అక్కడ రిజిస్టర్ అయి ఉండాలి. ఆ కంపెనీ రిజిస్టర్ అయిన తర్వాత ఆ కంపెనీ యూకే హోమ్ ఆఫీస్ నుంచి లైసెన్స్ తీసుకోవాలి. దేనికంటే యూకేలో స్కిల్డ్ మ్యాన్ పవర్ కావాలి అని అనుకున్నప్పుడు, ఆ కంట్రీలో దొరకనప్పుడు విదేశాల నుంచి స్కిల్డ్ మ్యాన్ పవర్ ఎంప్లాయీస్ని రిక్రూట్ చేసుకోవటం కోసం కంపెనీ రిజిస్టర్ అయినాక హోమ్ ఆఫీస్ నుంచి ఒక సర్టిఫికెట్ లైసెన్స్ తీసుకొని ఆ పర్టికులర్ ఎంప్లాయర్ లేదా కంపెనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళు ఈ COS సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ అనేది ఒక ఎంప్లాయీకి ఇస్తారు. అంటే ఆ సర్టిఫికెట్ ఆఫ్ స్పాన్సర్షిప్ని తీసుకొని వీసాకి అప్లై చేస్తారు. వీసా వచ్చిన తర్వాత అక్కడ జాబ్ కోసం జాయిన్ అవ్వడానికి వెళ్తారు. అంటే ఒక ఆఫర్ లెటర్ లాగానా COS అనేది? ఆఫర్ అని అంటే ఒక కన్ఫర్మేషన్, నేను స్పాన్సర్ చేస్తున్నాను, ఈ పర్టికులర్ ఇండియాలో ఉన్న ఒక వ్యక్తికి మా కంపెనీలో జాబ్ ఇవ్వడానికి నేను స్పాన్సర్ చేస్తున్నా, ఆయన వీసాకి ఇచ్చి పంపించండి, అంతే. అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది ప్రాసెస్. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే, కొంతమంది
ఈ సిఓఎస్ అనే దాన్ని అమ్ముకుంటున్న మొదలుపెట్టారు ఇండియాలో మరీ ముఖ్యంగా, లేదా కొన్ని ఇతర దేశాల్లో కూడా. ఒక్క ఇండియానే అని అనలేం, కానీ ఇప్పుడు బయటకు వచ్చిన కేసెస్ అన్నీ మన ఇండియాలో ఎక్కువ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, గుజరాత్, మహారాష్ట్ర, అన్ని రాష్ట్రాల్లో ఈ బాధితులు ఇప్పుడు వెలుగులోకి వస్తున్నారు ఒకరి తర్వాత ఒకరు. ఓకే. ఇప్పుడు ఈమె మీద వచ్చిన ప్రధానమైన ఆరోపణలు చూసినట్టయితే, ఈమె అక్కడ నందూస్ కిచెన్ అని చెప్పి ఒక బిజినెస్ ఎస్టాబ్లిష్మెంట్ స్టార్ట్ చేశారు. దీంతో పాటుగా యూకే హోమ్ ఆఫీస్ నుంచి ఈమె పేరుతోటి లేదా సంబంధిత వ్యక్తుల పేర్లతోటి ఒక 6 నుంచి 8 కంపెనీలు హోమ్ ఆఫీస్ నుంచి లైసెన్స్ పొంది ఉన్నాయి. సో వీళ్ళకి సంబంధించిన ఈ ఎస్టాబ్లిష్మెంట్స్లో ఎంప్లాయీస్ని తీసుకోవడం కోసం వీళ్ళు సిఓఎస్ ఇష్యూ చేశారు, నంబర్ 1. దీంతో పాటుగా మిగతా కంపెనీస్లో జాబులు ఇవ్వటం కోసం కూడా వీళ్ళు మధ్యవర్తిత్వంగా ఉండి డెస్టినీ కన్సల్టెన్సీ ఒక సంస్థని స్థాపించి ఆంధ్రప్రదేశ్లో, ఆ సంస్థ ద్వారా వీళ్ళు పైసలు తీసుకొని అక్కడ సిఓఎస్ లెటర్స్ ఇచ్చారు. ఇక్కడ 2 రకాలు జరిగినాయి నేర ఆరోపణలు. ఒకటి, వీళ్ళ కిచెన్లో లేదా వీళ్ళ దాంట్లో పనిచేయడం కోసం డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంకొక కంపెనీలో ఇప్పిస్తామని చెప్పి వీళ్ళు సర్టిఫికెట్ అమ్ముకోవడం, పైసలు తీసుకోవటం. ఒక్కొక్కరి దగ్గర 30 లక్షల నుంచి 20 లక్షలు తీసుకున్నారని అంటున్నారు. ఇప్పటి వరకు 50 మంది బాధితులు వచ్చారు. ఇంకొక 100-150 మంది ఉంటారు అని చెప్పి ఆ బాధితుడు ఒక అతను మీడియా ముందు చెప్తున్నాడు. ఆయన 9,000 పౌండ్స్ ఇచ్చారు, అంటే సుమారుగా 9 లక్షలు ఎంతో ఇచ్చాడు. ఒక్కొక్కరి దగ్గర నుంచి 20 లక్షలు 30 లక్షలు డిపెండింగ్ ఆన్ ద జాబ్ తీసుకున్నారు. ఇక్కడ డౌట్, ఆమె సిఓఎస్ ఇచ్చింది అంటే తన కంపెనీ నుంచి కావచ్చు, లేదంటే బయట కంపెనీల నుంచి మధ్యవర్తిగా ఉండి ఒక కన్సల్టెంట్ ద్వారా పెట్టుకుని సిఓఎస్ ఇచ్చారు. సిఓఎస్ ఇవ్వటం అంటే అర్థం ఏంటి? ఇండియాలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఆ కంపెనీలో జాబ్ ఇస్తున్నట్టుగా ధృవీకరించే పత్రమే కదా అది. మరి అది సిఓఎస్ ఇచ్చినప్పుడు వాళ్ళని హ్యాపీగా జాబ్లో జాయిన్ చేయించవచ్చు కదా. ఇక్కడే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను నేను. ఇబ్రహీంపట్నం, ఆంధ్రప్రదేశ్లో క్రాంతి అనే ఒక అతను మోసపోయిన బాధితుడు. ఆయన వెల్లడించిన అంశాలు మనం ఆలోచన చేసినట్టయితే, వీళ్ళు 15 లక్షలు 20 లక్షలు తీసుకున్నారు. ఎవరు? ఈ మా నందిని వాళ్ళ భర్త జాగర్లమూడి మధుకర్. ఓకే. ఆయన ఏం చేశాడంటే, గుంటూరు పరిసర ప్రాంతాల్లో డెస్టినీ కన్సల్టెన్సీకి వెళ్ళి అక్కడ పేమెంట్ చెయ్యి, నీకు సిఓఎస్ ఇప్పిస్తా అన్నాడు. వీళ్ళు పేమెంట్ కూడా వాళ్ళ భర్త పేరుతోటి, భర్త తండ్రి మోహన్ రావు ఆయన పేరుతోటి, ఇంకా సంబంధిత రిలేటివ్స్ పేరుతోటి అఫీషియల్ అకౌంట్స్లోకే పైసలు తీసుకున్నారు. అది ఎస్టాబ్లిష్ అయింది ఆయన బాధితుడు చెప్పిన అంశాల మీద. అయితే తీసుకున్న తర్వాత ఈయన సిఓఎస్ ఇచ్చారు కదా, మీరు అన్నారు కదా, ఆ సిఓఎస్ ఫేక్ సిఓఎస్. ఫేక్ అంటే యూకేలో ఏ కంపెనీ పేరుతో వీళ్ళు సిఓఎస్ జారీ చేశారో అక్కడ సంప్రదిస్తే మేము ఇవ్వలేదన్నారు. ఓకే. ఇది మోసం. అంటే సార్ ఇప్పుడు ఫేక్ సిఓఎస్ ఇస్తే వాళ్ళు చెక్ చేసుకుంటారు, జాబ్కి వచ్చినప్పుడు దొరికిపోతామా అని లేదా వీళ్ళకి? అంటే ఒక్కసారిగా పెద్ద మొత్తంలో పైసలు తీసుకున్నాక ఎత్తేస్తారు కదా, బోర్డు తిప్పేస్తారు. ఇప్పుడు జరిగింది అదే. ఈ పర్టికులర్ కేసు ఏదైతే రిజిస్టర్ అయింది ఎఫ్ఐఆర్ విజయవాడ ఇబ్రహీంపట్నంలో, ఇతను సెకండ్ టైం మళ్ళీ అప్రోచ్ అయ్యాడు వీళ్ళని. సెకండ్ టైం సిఓఎస్ ఇచ్చారు, అది కూడా ఫేక్ ఇచ్చారు. థర్డ్ టైం మళ్ళీ ఫేక్ ఇచ్చారు. ఈ 3 సార్లు ఎప్పుడైతే సిఓఎస్ ఫేక్ అయిందో ఆయన వీసా 10 years వరకు బ్యాండ్. ఇలా చేయటం వల్ల 3 సార్లు ఇట్లా ఫ్రాడ్ చేయటం వల్ల 10 సంవత్సరాల దాకా ఆయన వీసాని బ్యాన్ చేశారు. ఏది శివక్రాంతి కుమార్ అనే క్రాంతి. సో ఆయన ఫోర్స్డ్ టు కమ్ బ్యాక్ అండ్ సెటిల్డ్ హియర్ ఓన్లీ. ఆ విధంగా నష్టపోయినట్టు వెలుగులోకి వచ్చినటువంటి ఒక బాధితుడు. సో ఇట్లానే కొంతమంది బాధితులు ఏం చెప్తున్నారంటే, ఈమె నందూస్ కిచెన్ అని ఏదైతే పెట్టారో అందులో రకరకాల పొజిషన్స్ కోసం ఈమె తీసుకున్నారు ఒకటి. రెండోది, ఈమె ఇవ్వాల్సిన అమౌంట్, కమిట్ అయిన అమౌంట్కి తక్కువ అమౌంట్ పేమెంట్ ఇచ్చేటట్టుగా మళ్ళీ జాయిన్ చేసుకున్నారు. ఇది ఎక్స్ప్లాయిటేషన్ అంటారు. ఓకే. నీకు ఇస్తానన్న కమిట్ అయిన అమౌంట్ ఇవ్వకుండా వీళ్ళ కిచెన్ వాటెవర్ వీళ్ళ బిజినెస్లో 6 కంపెనీల పేర్లతో తక్కువ అమౌంట్ ఇచ్చి ఎక్స్ప్లాయిటేషన్ చేస్తున్నారు. అంటే ఇది మోసం చేయటం, ఇది ఒక ఎలిగేషన్ ఉంది. సో ఈ రకమైన రకరకాల ఎలిగేషన్స్ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళు చెప్పే వెర్షన్ ఏంటంటే, ఒక మధ్యవర్తి ఎవరో ఉండి వీళ్ళ పేరును వాడుకొని ఆయన మోసం చేశాడు అని అంటున్నారు. ఒకవేళ ఆయన మోసం చేస్తే బాధితులంతా చెప్తుంది వీళ్ళ సంబంధిత వాళ్ళ దాంట్లో అకౌంట్స్లో ట్రాన్స్ఫర్ చేశామంటున్నారు. ఇట్ ఈస్ ఎనఫ్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్ ఉన్నాయి, పూర్తి సమాచారం ఉంది వాళ్ళ దగ్గర ఉంది. రెండోది,
నేను యూకేలో ఉన్నటువంటి మాకు తెలిసినటువంటి ఒక అడ్వకేట్ని సంప్రదించి, ఆయన పేరు శ్రీనివాస్. సో ఆయన ఏం చెప్తున్నా అంటే, మీకు తెలిసిన అడ్వకేట్? ఎస్. ఓకే. నేను ఫర్ మోర్ క్లారిటీ ఆన్ ద సబ్జెక్ట్ మ్యాటర్, లీగల్ ఆస్పెక్ట్లో ఆయన ఏం చెప్తున్నా అంటే, ఆయన దగ్గరికి ఆల్రెడీ ఇండియా నుంచి మోసపోయిన వాళ్ళు యూకేలో ఎవరున్నారో వాళ్ళు ఆల్రెడీ ఈయన దగ్గర సంప్రదించారంట, ఒక 40 మెంబర్స్. ఓకే. సో వాళ్ళు విత్ డాక్యుమెంటరీ ఎవిడెన్సెస్, ఈ అకౌంట్లోకి ఇంత వేసాం, ఈ అకౌంట్లోకి ఇంత వేసాం, మొత్తం పైసలు వేసిన మాట నిజం, వీళ్ళు తీసుకున్న మాట నిజం. తర్వాత ఇట్లానే చీటింగ్ అంటే మానవ హక్కుల ఉల్లంఘన అని అనొచ్చు. ఓకే. ఒకటి. రెండోది మనీ ఏవేషన్ అంటారు. మూడోది మనీ లాండరింగ్ అంటారు. ఇటువంటి చట్టాలు యూకేలో కూడా ఉన్నాయి, ఇక్కడ ఉన్నాయి. సో ఆ చట్టాల ప్రకారం యూకేలో కూడా శిక్ష పడే అవకాశం ఉంది. ఓకే. యూకేలో మరి కేసు పెట్టారా? ఇప్పుడిప్పుడే అప్రోచ్ అవుతున్నారు. ఇంకా పెట్టలా, ఇప్పుడిప్పుడే అప్రోచ్ అవుతున్నారు. ఓకే. అయితే ఇప్పుడు ఇండియాలో ప్రధానంగా అక్కడ పెట్టారు, హైదరాబాద్లో కూడా కొన్ని కేసులు రిజిస్టర్ అయినాయి. సో ఇంకొక అంశం ఇక్కడ నేను క్వశ్చన్ చేసే అంశం ఏంటంటే, ఈ కేసు ఇబ్రహీంపట్నంలో రిజిస్టర్ అయింది నవంబర్ 2025. మరి ఇప్పుడు మనం మే 2026లో ఉన్నాం. ఇన్ని నెలల క్రితం రిజిస్టర్ అయితే ఇన్ని నెలలు ఈ కేసు ఎందుకు బయటికి రాలేదు? అవును. ఎందుకు దాచిపెట్టారు? ఎప్పుడో బయటకు వచ్చి ఉండాలి కదా. అవును. అంటే ఇప్పుడు దాకా రానివ్వలేదు కేసు బయటికి. అంటే ఎవరో రానియకుండా ఎవరు చేశారంటారు? పెద్దల హస్తం ఉందోమో. ఎందుకంటే ఇంత పెద్ద భారీ ఎత్తున కోట్లాది రూపాయలు మోసం చేయటం అంటే వీళ్ళకి ధైర్యం, బలం, సపోర్ట్, స్ట్రెంగ్త్ ఇచ్చే పెద్ద మనుషులు ఎవరన్నా ఇందులో ఇన్వాల్వ్ అయ్యారా అన్న కోణం నాకు అనిపిస్తూ ఉంది. నవంబర్ 25లో కేసు పెడితే ఇన్ని నెలలు దాకా, సుమారుగా 7-8 నెలలు, ఎందుకు అది ఓపెన్ అవ్వలేదు? కేసు బయటికి ఎందుకు రాలేదు? ఇప్పుడు లుకౌట్ నోటీస్ జారీ చేశారు, అది వేరే విషయం. ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారంటే జస్ట్ సింపుల్గా కొట్టి పడేస్తున్నారు, మాకు సంబంధం లేదు, మధ్యవర్తి ఎవరో మోసం చేశాడని. సంబంధం లేదా ఉందా అనేది పోలీసు వాళ్ళు నిర్ధారిస్తారు, వీళ్ళు కాదు. కానీ యూకే చట్టాల ప్రకారం కూడా ఇది మోసం. అక్కడ కూడా దీని ప్రకారం కఠిన శిక్షలు ఉంటాయి, అది అవాయిడ్ చేయడానికి అవకాశం లేదు. సార్, ఇప్పుడు ఆమె యూకేలో ఉంటుంది, ఆ ఫ్యామిలీకి యూకే పౌరసత్వం ఉంటుంది కదా. మరి ఇక్కడ ఇండియాలో కేసులు పెడితే ఇప్పుడు వీళ్ళు నోటీసులు పంపించినా, ఏదో మెయిల్ ద్వారానో ఎట్లాగో నోటీసులు పంపించినా వాళ్ళు వచ్చే అవకాశం ఏ మేరకు ఉంది? అసలు ఇక్కడ చట్టాలు వాళ్ళకు వర్తిస్తాయా, వర్తించవా? ఇక్కడ 2 అంశాలు. ఈమెకి యూకేలో పౌరసత్వం ఉన్న నేపథ్యంలో ఇండియాలో పౌరసత్వం ఉండదు. వీళ్ళు ఇక్కడ సరెండర్ చేసి అక్కడ తీసుకోవాలా. సో ఇక్కడి నుంచి కేసు రిజిస్టర్ అయినా కూడా, ఏ దేశాల మధ్య అయినా కూడా ఇటువంటి నేరస్తులు తీసుకోవడం, రప్పించడం అనేది ప్రాసెస్ ఉంది. దెర్ ఇస్ ఎ సెట్ ఆఫ్ రూల్స్ అండ్ గైడ్ లైన్స్. ఆ ప్రకారంగా అప్రోచ్ అవుతారు, తీసుకొస్తారు. అది పెద్ద సమస్య కాదు. ఇప్పుడు ప్రధానంగా ఇంకొక క్వశ్చన్ ఏమనిపిస్తుందంటే, మరి ఇంతకాలం ఇన్ని నెలలు లేదా ఇంత గ్యాప్లో ఇప్పుడు ఎందుకు బయటకు వచ్చారు? మరి మేము మోసపోయామని ముందుగానే యూకేలోనో వాళ్ళు కేసు పెట్టొచ్చు కదా, మరి ఎందుకు వెయిట్ చేశారు అనేది ప్రధానంగా వస్తుంది. కేసు ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ పెట్టారు, అక్కడ పెట్టలా. సో ఇందులో విషయం ఏంటంటే, యూకేలో వాళ్ళ చట్టాల ప్రకారం, రూల్స్ ప్రకారం ఏంటంటే, సిఓఎస్ అనేది డబ్బులు తీసుకొని ఇవ్వకూడదు. నంబర్ 1, ఇస్తే నేరం. రెండోది, సిఓఎస్ కోసం డబ్బులు ఇచ్చినాడు కూడా నేరస్తుడే. ఓకే. అంటే నువ్వు కొనుక్కున్నావు, తప్పు చేసావు, వాడు తీసుకున్నాడు, వాడు తప్పు చేశాడు. 2 నేరాలుగా పరిగణించబడతాయి. అందుకని ధైర్యం చేసి అక్కడ ఇంతవరకు తొందరగా కేసులు రావడానికి, బుక్ అవ్వడానికి కొంత ఇబ్బంది ఉంది, టెక్నికల్లీ, లీగల్లీ. ఓకే. సో ఏదోటి కొంచెం బతిమలాడో ఇంకోటి చేసో మా డబ్బులు మాకు ఇప్పించండి అని చెప్పి అట్లా ఆ యాంగిల్లో. కానీ అంతే తప్ప నేను సిఓఎస్ పైసలు ఇచ్చి కొన్నానని వీడు చెప్పడానికి తప్పు, పైసలు తీసుకున్నాడు తప్పు. అందుకు తీసుకున్నా ఇచ్చినా నేరం అన్నట్టుగా పరిస్థితి ఉంది అక్కడ యూకేలో ఆ చట్టాల ప్రకారం. ఏదేమైనా కూడా ఇది మొత్తం ఈ మనీ లాండరింగ్ కింద కూడా అక్కడ కూడా పరిగణించబడుతుంది. ఒకటి. రెండోది, ఇప్పుడు ప్రధానంగా మనం ఆలోచించినట్టయితే వీళ్ళు నేము ఫేమ్ని క్యాష్ చేసుకున్నారా, మధ్యలో ఇంకోటి ఎవడన్నా ఉండి వీళ్ళ పేరు వాడుకున్నారా, అది రూల్డ్ అవుట్. ఎందుకంటే వీళ్ళ అకౌంట్లోకి పైసలు ఇచ్చారు, డైరెక్ట్గా అకౌంట్లోకి వేశారు. వాళ్ళ ఫాదర్నే గుంటూరులో కలిశారు, ఆయన అకౌంట్ నెంబర్లు ఇస్తే వాళ్ళు డైరెక్ట్గా చేశారు. కాబట్టి వీళ్ళు ఆరోపిస్తున్నట్టుగా, వీళ్ళు కౌంటర్ ఇచ్చినట్టుగా వేరే వాళ్ళు మోసం చేశారు అనడానికి స్కోప్ లేదు. నేను యూకేలో కూడా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళు కూడా అక్కడ తప్పించుకోవడానికి స్కోప్ లేదన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అంటే క్లియర్గా వాళ్ళు నేరం చేశారు అన్నట్టుగానే ప్రస్తుతం ఆధారాలు ప్రైమా ఫేసి దెర్ ఇస్ ఎ
ఎవిడెన్స్ దట్ దే హ్యావ్ డన్ దిస్ చీటింగ్ ఓకే. అనేది సో నేను తెలంగాణ పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఒక హెచ్చరిక జారీ చేస్తూ వాళ్ళిద్దరు ఫోటోలు పెట్టి ఎవరు కూడా యూకేలో మోసపోవద్దు, ఎవరికి డబ్బులు ఇవ్వద్దు, ఉద్యోగాలు ఇస్తామనో వీసాలు ఇప్పిస్తామని చెప్పి ఇలాంటివి జరుగుతున్నాయని చెప్పి వాళ్ళ ఫోటోలు పెట్టి మరీ చేశారు సార్. అవును. అయితే ఇప్పుడు ప్రధానంగా ఈ యూకే వెళ్ళాలి అని కోరిక ఉన్నవాళ్ళు ఇటువంటి పైసలు ఇచ్చి సిఓఎస్ కొనొద్దు. ఎందుకంటే నిజంగా జెన్యూన్ కంపెనీ అని అనుకుంటే, జెన్యూన్ కంపెనీలో నీకు సిఓఎస్ ఇచ్చారు అని అనుకుంటే వాళ్ళు పైసలు తీసుకోరు. పైసలు తీసుకున్నారంటే అది జెన్యూన్ కంపెనీ కాదు. ఓకే, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, gov.uk రిజిస్టర్ ఆఫ్ స్పాన్సర్డ్ అనేది ఒక వెబ్సైట్ ఉంటుంది. అందులో నీకు వచ్చిన సిఓఎస్ జెన్యూనా కాదా అని చెక్ చేసుకోవాలి. ఓకే. చెక్ చేసుకోకుండా పోతే ఇప్పుడు క్రాంతి చేసింది అదే, అక్కడికి వెళ్తే అది ఫేక్ అని డిసైడ్ అయింది. సో ముందుగా ఇది చెక్ చేసుకోవాలి. రెండోది సిఓఎస్కి పైసలు అడగరు, అడిగారంటేనే దర్ ఈజ్ సంథింగ్ ఫ్రాడ్. ఓకే, అది ఖచ్చితంగా మోసం అని మనం అర్థం చేసుకోవాలి. సో ఇవన్నీ గమనించకుండా, చెక్ చేసుకోకుండా ప్రాపర్గా ఈ మధ్యవర్తుల దాంట్లో పడేసి చాలామంది అంటే అమెరికాకి స్కోప్ లేదు కనీసం యూకే వెళ్ళాలా అన్న ఆస్పిరేషన్ తోటి మోసపోయారు. ఓకే, ఇక్కడ పాయింట్ సార్, వాళ్ళ ధైర్యం ఏంటి? వాళ్ళ ధైర్యం ఏంటంటారు? నందన మధుకర్ యొక్క ధైర్యం ఎందుకంటే వాళ్ళు ఒక స్థానానికి వచ్చారు ఫైనాన్షియల్లీ. వెనక కొంతమంది వాళ్ళకి అండదండలు ఉండవచ్చు. ఎందుకంటే దే ఆర్ లివింగ్ ఇన్ యూకే సిన్స్ లాస్ట్ 20-25 years. ఇండియాలో కూడా ఒక సెలబ్రిటీ హోదా వచ్చిన నేపథ్యంలో కొంతమంది ఎవరో వాళ్ళకి సపోర్టింగ్ ఉండవచ్చు. ఈ మధ్యకాలంలో కొన్ని పేర్లు కూడా వినిపిస్తున్నాయి. నేను బేస్లెస్గా ఆ పేర్లు చెప్పలేను, కానీ ఆ మాట అయితే వినిపిస్తుంది. అంత ధైర్యంగా చేశారంటే కోట్లాది రూపాయలు కదా. సో ఇట్ అట్రాక్ట్స్ మనీ లాండరింగ్ యాక్ట్ అక్కడ కూడా. కాబట్టి ఇది కఠినమైన శిక్షలు అక్కడ కూడా ఉండే అవకాశం ఉంది. ఇది అంతా వీళ్ళు లైట్గా తీసుకునే అంశం కాదు, ఇప్పటిదాకా లైట్గా తీసుకున్నారు. అంటే మేము యూకేలో ఉన్నాము, మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు, అసలు మేము ఇండియన్స్ కాదు, ఆ ధైర్యం కూడా ఏమైనా ఉందంటారు కొద్దిగా? లేదు, అది రూల్డ్ అవుట్. ఎక్కడున్నా ఏ కంట్రీలో ఉన్నా మనం గతంలో కూడా ఇండియా నుంచి ఇట్లాంటి చీటింగ్ చేసి వెళ్ళిన వాళ్ళని కొంతమందిని వెనక్కి తీసుకురాగలిగారు. అంటే ఎక్కువ ప్రాసెస్ సార్ అది? దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఎస్, దెర్ ఈజ్ ఎ ప్రాసెస్. ఇట్ టేక్స్ సమ్ టైమ్, బట్ అవుతుంది. వీ కెన్ గెట్ ఇట్ బ్యాక్. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా నీకు, ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్లో కొంతమంది పెద్ద ఎత్తున స్కామ్ చేసి దుబాయ్లోను ఆఫ్రికా కంట్రీస్లోనూ తలదాచుకున్నారు. మన వాళ్ళు ప్రాసెస్ చేసేసి వాళ్ళని వెనక్కి పిలిపించారు, ఎయిర్పోర్ట్లో అరెస్ట్ చేశారు. ఇది జరిగినాయి రీసెంట్గానే. ఓకే, సో కాబట్టి ఇబ్బంది లేదు, విదేశాల్లో ఉన్నా సరే తప్పు చేసిన వాళ్ళని. ఎస్, ఖచ్చితంగా ఆ అవకాశం ఉంది. ఎందుకంటే దేశాల మధ్య కొన్ని అవగాహన ఒప్పందాలు ఉంటాయి. నేను అక్కడ దాక్కుంటాను రాను అంటే కుదరదు. లిక్కర్ స్కామ్ లో కొంతమంది వెనక్కి పిలిపించారు. అవును అవును అవును, తీసుకొచ్చి అరెస్ట్ చేశారు. ఓకే సార్, ఇప్పుడు ఎలాంటి సూచన చేయదలుచుకున్నారు చెప్పండి? యూకేలోనూ లేకపోతే ఇంకో దేశంలోనూ ఈ విధంగా వెళ్ళాలి అనుకున్న వాళ్ళు, మోసపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి మీరు ఇచ్చే సూచన సలహా? అంటే నేను అదే ఇంతకుముందు చెప్పినట్టుగా జెన్యూన్ కంపెనీ వాళ్ళు సిఓఎస్కి పైసలు అడగరు, స్కోపే లేదు, అడగకూడదు. అడిగారంటేనే అది జెన్యూన్ కాదు. రెండోది, వెబ్సైట్లో క్లియర్గా ట్రాన్స్పరెంట్గా చెక్ చేసుకోకుండా మధ్యవర్తులు చెప్పారు కదా పైసలు ఇస్తాము అని అంటే అక్కడే మోసం అనేది ఖచ్చితంగా తెలిసిపోతూ ఉంది. సో తొందరపాటుతోటి ఒక నేము ఫేమ్ ఉంది, ఒక సెలబ్రిటీ, వాళ్ళు మోసం చేయరు, లగ్జరియస్ లైఫ్ 20 ఏళ్ళ నుంచి ఉన్నారు, సినిమాల్లో నటించారు, యూట్యూబరు, ఇన్ఫ్లుయెన్సరు అనే ఒక భ్రమలో వాళ్ళు పైసలు ఇటువంటి పైసలకి ఇచ్చేసి, అంటే మనకి త్వరగా జాబ్ వచ్చేస్తుంది, మనకి పిలిచి మంచి శాలరీతో జాబ్ ఇస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎంతో కొంత ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఇచ్చేసి ఉంటారు. అవును, అడిగినప్పుడు. ఇందులో ఇంకోటి ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన అన్న విషయంలో కూడా యూకేలో దీని మీద కేసు పెట్టే అవకాశం ఉంది. ఓకే, ఎందుకంటే చీటింగ్ చేశారు. నందూస్ కిచెన్ అనే లిస్టెడ్ ఒక వ్యాపార సంస్థలో, అది ఓన్డ్ బై వీళ్ళే, అది పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ కాదు, వీళ్ళే డైరెక్టర్స్, వీళ్ళే ప్రొప్రైటర్స్. సో ఖచ్చితంగా అది వీళ్ళ మీదకే వస్తుంది. మేము ఎస్కేప్ అవుతాము, కుదరదు, మధ్యవర్తి వీళ్ళు మోసం చేశాడంటే ఎస్కేప్ అవడానికి స్కోప్ లేదు, అవకాశం లేదు. ఖచ్చితంగా ప్రూఫ్స్ ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం ప్రైమా ఫేసి దెర్ ఈజ్ అన్ ఎవిడెన్స్. ఓకే సార్, ఇప్పుడు నిజంగా రుజువు అయితే ఇన్వెస్టిగేషన్లో వాళ్ళకి ఏంటి సార్ శిక్ష ఎట్లా పడే అవకాశం ఉంది? ఇప్పటివరకు మనకున్న నాలెడ్జ్ ప్రకారం యూకే వాళ్ళ చట్టాల పరిధిలో మినిమం 10 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉంది. 10 ఏళ్ళు? ఎస్, ఉంది. ఎందుకంటే ఇది ఇక్కడ అక్కడ అంటారా? అక్కడ ఇది మనీ లాండరింగ్ యాక్ట్ కాబట్టి అక్కడ వీళ్ళు తప్పించుకోవడానికి అయితే అవకాశం లేదు. కొంత డిలే అవ్వచ్చు,
ఎస్, ప్రాసెస్ డిలే అవ్వచ్చు, అంతేగాని వన్స్ ఎస్కేప్ అవడానికి లేదు. కాకపోతే వీళ్ళ ధైర్యం మొదట్లో బహుశా ఎవరో కొంతమంది మాకు ఉన్నారు చూసుకుంటారన్న ధైర్యం ఉండి ఉండవచ్చు. కానీ ఒక స్టేజ్ వచ్చిన తర్వాత ఎవరేం చేయలేరు. ముందుకు వెళ్తే ఖచ్చితంగా తీసుకొచ్చేయచ్చు, అరెస్ట్ చేయొచ్చు, అక్కడ అరెస్ట్ చేయొచ్చు. అంతే, తప్పించుకునే అవకాశం అయితే లేదు. చూద్దాం సార్ నెక్స్ట్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. Subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.